కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఆయమ్మా, ఏమిటి లక్ష్మి? నీకు చేతవెన్న ముద్ద పద్యం వచ్చా? వచ్చు. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది? చెప్తా గాని అర్జెంటుకు నువ్వు ఓసారి లేరా. దేనికి లక్ష్మి? అబ్బా చెప్తా గాని నువ్వురా. సరే. చేతవెన్న ముద్ద చెంగ. ఆయమ్మా, నువ్వు అర్జెంటుగా చేతవెన్న ముద్ద పద్యం చెప్పు. ఏమిటి లక్ష్మి, వయసుగాని వయసులో ఈ ముచ్చట్లేమిటి? ఇది మనవాళ్ళని మనవరాళ్ళని తలుచుకునే వయసా కాదా? అవును. మరి వయసుగాని వయసులో ముచ్చట్లంటావేంటి? నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడో చిన్నప్పుడు 1వ తరగతిలో చదివిన ఉపోద్ఘాతాలు అనవసరం, పద్యం చెప్పు. చేత వెన్న ముద్ద. ఈ రోజుల్లో వెన్నముద్దలు ఎవరు పెడుతున్నారు? అన్నీ డబ్బా తిరలేగా. నువ్వు కాని. చెంగల్వ పూదండ. ఈ రోజుల్లో తల్ల పూలు పెట్టుకోవడమే బరువైపోయింది ఆడపిల్లలకి. ఇక మగ పిల్లాడికి మెళ్ళో దండ వేయడవా? అందున చెంగల్వ పూదండ కుదరదు. నెక్స్ట్. బంగారు మొలతాడు. వెయిట్ 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 వెయిట్. ఇదేనా బంగారు మొలతాడు అంటే? నువ్వాపద్దు, పద్యం చెప్పు. బంగారు మొలతాడు పట్టుదట్టి, సంధ్యతాయతులు సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. పట్టుదట్టీలు గజ్జలు గట్రా ఇవన్నీ ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో? బంగారు మొలతాడు ఓకే. అందుకే కదా ఆఫీస్ పని ఎగ్గొట్టి మరీ షాపుకెళ్ళి దీన్ని కొనుక్కొచ్చింది. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మనవణ్ణి పిలిపించి కట్టేయి. గేలి చేస్తున్నావాయా? చ, అవే మాటలు లక్ష్మి. లేకపోతే ఏమిటి? నువ్వు నాకేమీ కావు, నువ్వొట్టి డబ్బు మనిషివి అంటూ కొడుకే వెళ్ళిపోయాక ఇక మనవడేమొస్తాడు? దీపక్ అలా మాట్లాడేవాడు కాడు. అతనున్న పరిస్థితులు అలా మాట్లాడించి ఉంటాయని నువ్వు నాతో ఎన్నిసార్లు అనలేదు? అవుననుకో. చూడు, మిగతావేమీ ఆలోచించు. నువ్వు కొన్న కానుక మనవడికి పంపించే మార్గం ఆలోచించు. పొయ్యి మీద కూర మాడిపోతుంది. ఇప్పుడే వస్తానా? గుడ్ మార్నింగ్ సార్. హలో మిస్టర్ దీపక్, కూర్చోండి. మీ సీతారాములు చాలా గటికుడండి. ఏమంటాడు? మొన్న వెళ్తూ వెళ్తూ బట్టల షాప్ బిల్లు పే చేస్తానులేండి అన్నాను. అయితే పనిలో పని ఈ బిల్లు కూడా పే చేయండి అంటూ వాషింగ్ మిషన్ బిల్లు ఇచ్చాడు. అలాగా? అతను అంతేనండి. ఎన్నిసార్లు మందలించినా తన నడవడిక మార్చుకోడు కదా. అదేమని అడిగితే ఇక్కడికి వచ్చేవాళ్ళు అలవాటు చేసిన జాడ్యం అండి అంటాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలవాటు చేసిన జాడ్యమా? అయినా మీలాంటి కోటీశ్వరులకు ఇలాంటి బిల్లులు ఏపాటి? ఉంచండి, నేను పే చేశాను. థ్యాంక్స్. నాకు క్రెడిట్ కార్డు ఉందనుకోండి, కాకపోతే గీసి గీసి దాని మీద గీతలు ఎక్కువైపోయాయి. ఫైల్ ఎప్పుడు అప్రూవ్ చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారా? మీరు అలా బిల్లులు పే చేశారని తెలియగానే మా సీతారాములు నా ప్రాణాలు తోడేసి మరీ అప్రూవ్ చేయించాయండి బాబు. మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. చెప్పండి సార్. మీరు కోరుకున్న లోను మీకు శాంక్షన్ చేస్తున్నాం. కాకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి మీరు మాకు షూరిటీ ఇప్పించాలి. ఇండస్ట్రియలిస్ట్ అంటే పెద్దవారై ఉండాలా లేక చిన్న చితగా? ఆహాహా, పెద్దవారైతే మరీ మంచిది, నమ్మకం ఉంటుంది. పెద్దవారంటే మీ అమ్మగారు లేదంటే మీ అత్తయ్య గారు, ఆ లెవెల్ వాళ్ళైతే బాగుంటుంది. పెద్ద సమస్య తెచ్చిపెట్టారే. ఏంటి, ఏదైనా ఇబ్బందా? ఏం లేదులేండి. ముందు ఆ షూరిటీ ఇప్పించండి. ఆ నెక్స్ట్ మినిట్ మీకు లోన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. కాగితాలు కౌంటర్లో తీసుకోండి.
దీప బాబు వాడి పేరు వినోదమ్మా. నీ బిడ్డ నీ చేతిలోంచి జారిపోయాడని తెలిసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా వాడు. వాడు మాత్రం నీ చేతిలోంచి జారిపోవడానికి వీల్లేదు. నాన్న అమ్మ అనే పిలుపుకు దూరమైన నా దౌర్భాగ్యాన్ని వెక్కిరిస్తూ నాన్నమ్మ అని నిన్ను నోరారా పిలవడానికి పుట్టినవాడమ్మా. నీ మనవడమ్మా, లక్ష్మీదేవి గారి మనవడు, నారాయణరావు గారి కుటుంబానికి వారసుడు. కనీసం వీడైనా నీ ఆశలు ఆశయాల మేరకు ఎదిగి ఆస్తి పంజరం అనే చెరలో పడకుండా, అబద్ధపు ప్రేమల బారిన పడకుండా వీడిని కాపాడమ్మా. వీడు నా మనవడు బాబు. నన్నొదిలి ఎక్కడికెళ్తాడు? మేనత్త చేతుల మీదుగా పురుడు పోసుకున్నాడు. మనందరికన్నా వీడు ఎంతో అదృష్టవంతుడవుతాడు. అదృష్టవంతుడు వినోద్ కాదమ్మా, నేను. చూడ్డానికి పసిపాపలా కనిపిస్తున్నా నా కళ్ళు తెరిపించిన దేవుడు, నేను పోగొట్టుకున్న దేవుడు తెలియజెప్పిన మహానుభావుడు. తండ్రి కొడుకును పొగిడితే ఆయుక్షణం అంటారు బాబు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? ఆమె ఎవరనుకున్నావు? నాన్నమ్మ. మీ నాన్న మర్చిపోయినమ్మ. నువ్వు నాన్నమ్మ దగ్గరే ఉండాలి, నాన్నమ్మ మాటే వినాలి, నాన్నమ్మ చెప్పే కథలు వినాలి. వీడు దీపక్ లాంటి వాడు కాదు, చాలా మంచి అబ్బాయి అని అందరి చేత అనిపించుకోవాలి. ఏమిటమ్మా ఇది? ఈ ఇంటికొచ్చిన చిన్ని కృష్ణుడికి ఓ చిరు కానుక. నో నువ్వు నా బిడ్డను ముట్టుకోవడానికి వీల్లేదు. భార్గవి, చెప్పా పెట్టకుండా బాబుని ఇంట్లోంచి తీసుకురావడం ఏమిటి నీ ఉద్దేశం? మీ అమ్మ కొడుకులు కలిసి వీణ్ణి ఏం చేద్దాం అనుకుంటున్నారు? భార్గవి, ఏమిటమ్మా మాటలు? మాటలు లేవు, గీటలు లేవు. మళ్ళీ నా బిడ్డను గనక ముట్టుకునే ప్రయత్నం చేశారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. భార్గవి, చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. వాణ్ణి కాసేపు నా దగ్గర ఉండనియమ్మా. వాడి కోసమని ఎంతో ఆశతో చేయించాను దీన్ని. ఎందుకు? మెడకేసి బిగించడానికా? భార్గవి, భార్గవి, అమ్మా, దీపక్, దీపక్, ఒక్క నిమిషం నీ భార్య నాగమని చెప్పరా? భార్గవి, 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 భార్గవి. ఆంటీ, ఎస్. ఇఫ్ యూ డోంట్ మైండ్. నో, ఐ డూ మైండ్. ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషం. నిమిషం అంటే 60 సెకండ్లు. సెకండ్కో వింత జరగడానికి అవకాశం ఉన్న రోజులివి. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏమిటిది? నేను సొంతంగా ప్రారంభించబోయే ప్రాజెక్ట్. వాటిని మీకు ఇచ్చింది విసిరి కొట్టడానికి కాదు, షూరిటీ ఇవ్వమని. దారిని పోయే దానయ్య ఎవడో వచ్చి షూరిటీ ఇమ్మంటే ఇచ్చుండేదాన్ని. నువ్వొస్తే ఎలా ఇస్తాననుకున్నావు షూరిటీ? ఏ దారిన పోయే వాళ్ళకంటే చులకనైపోయానా? అల్లుడు వైపోయావు, అది నా బాధంతా. సబ్మిట్ చేయడానికి ఎక్కువ టైం కూడా లేదు. దయచేసి. మిస్టర్ దీపక్, నువ్వు చేయాలనుకుంటున్న ఈ ఘనకార్యం గురించి నా ఒపీనియన్ ఎప్పుడో చెప్పాను. షూరిటీ సంగతి అటుంచి అసలు నువ్వు ఈ ప్రాజెక్ట్ గురించే మర్చిపోవాలి. వాట్ మమ్మీ, ఏమిటి గొడవ? అవతల బాబు నిద్రపోతున్నాడు. హాయిగా కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ ఇంట్లో పడుండక ఇండస్ట్రీ పెడతాడట నీ భర్త. అందుకు నేను షూరిటీ ఇవ్వాలట. వాట్ దీపక్, అసలు నువ్వు ఇలా చేయడమే తనకి ఇష్టం లేదని, తన స్టేటస్ కి విరుద్ధమని ఒకసారి మమ్మీ చెప్పింది కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు విసిగిస్తావు? ఇవి నువ్వు అనాల్సిన మాటలు కాదు భార్గవి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా మమ్మీ మాటే నా మాట. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది.
నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి. నువ్వు వినోద్ దగ్గరికి వెళ్ళు. ఆడదానివి నీకే అలా అనిపిస్తే మగాణ్ణి నాకెలా ఉంటుంది? వాట్ యు మీన్? ఆడదానికన్నా మగవాడు గొప్పనా నీ ఉద్దేశం? మగాడు ఆడదానికన్నా తక్కువనా మీ ఉద్దేశం? ఎస్. ఇన్నాళ్ల బట్టి ఇంట్లో ఉంటున్నా ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం నీ అవివేకం. వివేకానికి అవివేకానికి తేడా ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మగాణ్ణి ఈ దశలో ఉంచకపోతే రేపు ఉరితాడే మెడకు చుట్టుకుంటాడు. మొగుడిని అదుపులో ఉంచుకోవడం అలవాటు చేసుకో బేబీ. సార్, ఏమిట్రా? మా వాళ్ళని చూసి చాలా రోజులైంది సార్. ఓసారి వెళ్ళి చూసొస్తావా? అవును సార్. సర్లే, నేను ముంబై వెళ్తున్నాను, అప్పుడు నువ్వు కూడా వెళుతూ గాని. అలాగే సార్. సార్, మళ్ళీ ఏంట్రా? డబ్బేమన్నా కావాలా? కాదు సార్. మరి మీరు ముంబై ఎప్పుడు వెళ్తారు సార్? వెళ్తాలేరా, వెళ్ళేటప్పుడు చెప్తాగా. ఏమిట్రా అలా ఉన్నావు? కాళ్ళు అరిగేటట్టు తిరిగినా ఒక్కరూ షూరిటీ ఇవ్వలేదు. వెదవ బతుకని. మీ అత్తగారు షూరిటీ ఇవ్వనన్నారు సరే, మిగతా వాళ్ళు కూడా ఇవ్వనన్నారా? మీ అత్తగారికే నీ మీద నమ్మకం లేనప్పుడు మాకెలా ఉంటుంది అని అందరు ఎదురు ప్రశ్న వేస్తున్నారా? అందుకు కారణాలు వేరే ఉన్నాయి బాబు అని చెప్పుకోవడానికేం ఆత్మాభిమానం అంటే ఒకటి ఏడ్చిందిగా, అది అడ్డు తగులుతోంది. అమ్మని అడిగావా? నో, ఈ సంగతులేవి అమ్మకు తెలియకూడదు. తెలిస్తే అమ్మ బాధపడుతుందిరా. అంతగా అవసరమైతే ప్రాజెక్ట్ అయినా వదులుకుంటాను, కానీ ఈ స్థితిలో అమ్మకు మాత్రం కనిపించడం. ఎందుకంటే అమ్మ నన్ను చూడాలని కలలు కన్నది ఈ స్థితిలో కాదురా. కంగ్రాచులేషన్స్ మేడం. దేనికి? మీరు నానమ్మయ్యారటగా. మీకెలా తెలుసు? మీ తమ్ముడు అప్పన్న గారు చెప్పారు. ఐసే. నిల్చున్నారే, కూర్చోండి. అప్పన్నెక్కడా? ఇప్పటిదాకా ఆఫీసులో అందరికీ స్వీట్లు పంచి ఇప్పుడే ఫ్యాక్టరీ వైపు వెళ్ళారు. అబ్బాయి అచ్చం నారాయణరావు గారి లాగే ఉన్నారంట కదా మేడం. ఇది కూడా అప్పన్నే చెప్పాడా? అవును మేడం, లేకపోతే మాకెలా తెలుస్తుంది? మీకెలా అనిపించింది మేడం? ఇంతవరకు బాబుని మే ఎవరూ చూడలేదు మాలతి. దీపక్ నా కొడుకే అయినా అతనికి నేను పరాయిదాన్నేగా. అన్నంత మాత్రాన పరాయివారైపోతారా మేడం? కాదు కదా. అలా కాకూడదని నేను ఆశపడుతున్నాను మాలతి. దీపక్కి కొడుకు పుట్టాడన్న వార్త తెలిసి తెలియగానే ఎంతో సంబరపడ్డాను. ఆ సంబరాన్ని మీ అందరితోనూ పంచుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ అటువైపు కొడుకు చీ కొడుతున్నా, ఇటువైపు ఈవిడిగారి ఆర్భాటాలేమిటని నలుగురు గేలి చేస్తారేమోనని ఆ సంతోషాన్ని నాలోనే అణుచుకున్నాను. ఫోన్ ఎవరో చూడు రాజు. హలో, లక్ష్మీదేవి గారితో మాట్లాడాలి. మీరెవరండి? రాజేష్ అని చెప్పండి. ఎవరో రాజేష్ అట మేడం. హలో రాజేష్. ఆంటీ, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బిజీగా ఉన్నారా? పర్వాలేదు. ఏమిటి? దీపక్కి మీరు ఓ సాయం చేయాలి. చెప్పు బాబు.